కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రెండవసారి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రాఘవేంద్ర కూడలిలో నియోజకవర్గంలోని పెద్దకడబూరు, కోసగి, కౌతాలం, మంత్రాలయం మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై వై బాలనాగిరెడ్డి ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలు మా వెంటే ఉన్నారని టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర వారి సోదరులు బీసీ సామాజిక వర్గం వారి వెంట ఉన్నారని చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఇంతవరకు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. తన స్వలాభం కోసం బీసీలను వాడుకుంటున్నారని, ఇంతవరకు వారికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారని విమర్శించారు. తప్పకుండా రాఘవేంద్ర స్వామి మా నియోజకవర్గం దేవుని ఆశీర్వాద ప్రజల ఆశీస్సులు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆయనకున్నారు. బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలు ఆయనకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు బీసీలంతా నాకు ఓటేస్తారని. ఈయన ఏమన్నా సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలకు కాదు ఆయన సాయం చేసింది, ఆయన సొంత లాభానికి చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క బీసీకి న్యాయం చేసింది వాళ్ళ గ్రామంలో అడిగితే కూడా చెప్తారు. అలాంటి కుటుంబం ఈరోజు పోటీ నిలబడింది. సంతోషం. బీసీ సోదరులు నిలబడడానికి బాధపడలేదు, కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే బాధ అనిపిస్తున్నాయి. నా ముందే మాట్లాడే పిల్లోళ్ళు ఈరోజు నాకు ఎదురవుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పిలిచిపోతే ఒకటే మాట ఇవ్వడం జరిగింది, నిన్ను జిల్లాలో ఏదో పని తీసుకొస్తామని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము చైర్మన్గా చేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చెప్తున్నా, రాబోయేది మనం మా ప్రభుత్వమే. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం వస్తుందని. తెలుగుదేశం ఎప్పుడు కూటమి కట్టిందో ఆ రోజు అది కూటమి అయిపోయిందని చెప్తున్నాను. అలాంటి పార్టీలో మీరు చేరారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అభివృద్ధి చేయలేదని. ఆ కోసి గ్రామంలో పోయి అడగండి, మంత్రాలయంలో అడగండి, అలాగే పెద్దగడుగులు అడగండి, అడగండి. 50% అంటే 50% వరకు నేను అభివృద్ధి చేయగలిగాను. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, గాంధీ సిద్ధాంతాలు